నమస్తే. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ జనాన్ని దమనకాండ చేస్తుందని చెప్పి మావోయిస్టు సానుభూతి పరులు, పౌర సంఘాలు, ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ దమనకాండను ఆపాలి, ఖచ్చితంగా ప్రభుత్వంతో చర్చలు జరపాలి, అడవిలో ఉన్న సంపదను కాపాడాలని చెప్పి చాలామంది పౌర సంఘ నేతలు కావచ్చు, మావోయిస్టు సానుభూతి పరులు మాట్లాడుతున్నారు. ఈ దమనకాండకి పులి స్టాప్ పడేది ఎప్పుడు మాట్లాడదాం. నాతో పాటు POW సంధ్య గారు ఉన్నారు. మేడం నమస్తే. చాలా రోజుల నుంచి ఛత్తీస్గఢ్ అడవుల్లో ఈ దమనకాండ చూస్తూ ఉన్నాం. మనం ఒక పులి స్టాప్ పడట్లేదు. బీజేపీ ఇంకా పవర్ఫుల్గా ఈ దమనకాండ కొనసాగిస్తుంది. వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు, నక్సలైట్లను లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఏంటి, ఎప్పుడు పడుతుంది పులి స్టాప్? 2026 మార్చి కల్లా వాళ్ళ అంతం చూస్తాం, ఏరి పారేస్తాం అని సొంత దేశంలో సొంత ప్రజల మీద ఆదివాసీలు ఎవరండి? విదేశీయుల అంటే విదేశీయులకేమో విదేశీ కార్పొరేట్లకేమో ఖనిజ సంపదను అంట పెడతారు, కోట్లు మిలియన్ల డాలర్ల వనరులు అప్పచెప్తారు. కానీ స్వదేశీ ఆదివాసీలు ఏమైనా దోపిడీదారుల? ఆదివాసీలు అడవిని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు, కానీ వాళ్ళ మీద యుద్ధం చేస్తారట, అంతిమ యుద్ధం చేస్తారట. దానికి ఆపరేషన్ కగార్ అని ఒక పేరు పెట్టేసుకుని ఇవాళ దేశ మూలవాసుల మీద యుద్ధం చేస్తున్నారంటే ఈ పాలకులు దేశం కోసం పొద్దున్న లేస్తే మతం పేరుతో మాట్లాడతారు. భారతదేశం అఖండ హిందూ రాజ్యం అంటారు. ఈ అఖండ హిందూ దేశంగా మార్చుతామని చెప్పుకుంటున్న చోట మతం పేరుతో చిచ్చు పెట్టడానికి, అధికారంలో కొనసాగడానికి మీ ఇంట్రెస్ట్ తప్ప ఈ దేశంలో మూలవాసులు, అమాయకులు, పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియని ఆదివాసుల మీద యుద్ధం చేసి చిన్న పిల్లల్ని చంపి కొట్టలు పెట్టుకుంటున్నారంటే మీరు ఈ దేశ ప్రజల కోసం పనిచేయట్లే, కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారు, ఆదాని కోసం, అంబానీ కోసం పనిచేస్తున్నారు. ఓవర్ నైట్ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆదాని కోట్లు గడిస్తూ పోయాడు. ఇవాళ ఆదాని కోసం పాలన చేస్తారు. ఆదాని అంబానీల కోసమే ఈశాన్య రాష్ట్రాల్లో చిచ్చు పెట్టారు జాతుల మధ్య. మీరు కులం పేరుతో చిచ్చులు పెడతారు. ఇవాళ కులగణన, జనగణన పేరుతో చిచ్చు పెడుతున్నారు. జాతుల మధ్య చిచ్చు పెట్టారు. ఈశాన్య రాష్ట్రాలు మండిపోయి నగ్నంగా ఆడవాళ్ళని ఊరేగించి సామూహిక దహనాలు, సామూహిక అత్యాచారాలు మొత్తం కూడా కార్చిచ్చులాగా విధ్వంసం చేశారు. ఇప్పుడు ఇక ఈ అడవుల మీద పడ్డారు. మధ్య భారతంలో ఉన్న అడవులు వాళ్ళ ఆదివాసులు వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపద, ఆ ఖనిజ సంపద ఇట్ ఈస్ ట్రెజర్ హంట్. ఆపరేషన్ కగార్ ఈజ్ ఫర్ ట్రెజర్ హంట్ అంటే ఖనిజాల వేట. దానికోసం అడ్డొస్తున్న ఎర్రధనాన్ని వేటాడుతున్నారు, పచ్చదనాన్ని వేటాడుతున్నారు. ఈ వేటలన్నీ గ్రీన్ హాంట్, ఆపరేషన్ గ్రీన్ హాంట్, ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ ప్రహార్, ఈ వేటలన్నీ కూడా ఖనిజ వేట కోసమే. అది మర్చిపోరు. ఇలా ప్రజలని నక్సలైట్ల భుజాల మీద తుపాకీలు పెట్టి పేల్చడం తప్ప నక్సలిజం 67 నుంచి ఉంది. కానీ ఈరోజు కార్పొరేట్ అనుకూల విధానాలు పాలకులకు ఇప్పుడు స్పష్టంగా వచ్చాయి. దోచిపెట్టే లక్ష్యంతో పీఠాల మీద కూర్చుని కదులుతున్న పాలకులు ఆదివాసుల మీద అంతిమ యుద్ధం అంటూ చేస్తున్నారు. మానవ హక్కుల హననం చేస్తున్నారు. భారతదేశంలో భారతీయుడు, నేను భారతీయుడిని, నేను భారతీయురాలని అన్న ప్రతి పౌరులు కూడా ఆలోచించాలి. ఈ దేశ మూల వాసులని హత్య చేస్తున్నారు, హననం చేస్తున్నారు. ఇది మానవ హక్కుల హననం. సొంత దేశ ప్రజల్ని ఊచకోతలకు వస్తున్నారు. గతంలో సౌత్ అమెరికాలో అదే జరిగింది, అనేక దేశాల్లో, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో అదే జరిగింది, సౌత్ ఆఫ్రికాలో అదే జరిగింది, ఇవాళ మన దేశంలో కూడా అదే జరుగుతుంది. ఇవి కార్పొరేట్ అనుకూల విధానాలు. ఈ అభివృద్ధి నమూనా కార్పొరేట్ నమూనా, కార్పొరేట్ అభివృద్ధి నమూనా. అభివృద్ధి నిజమైతే అభివృద్ధిలో ప్రజలు కేంద్రంగా ఉంటారు. ఆదివాసీల కోసం అభివృద్ధి చేయాలి. ఇక్కడ బీజేపీ టార్గెట్ నక్సలైట్లను లేకుండా చేయడమా, లేకపోతే అడవిలో సంపదను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి బిజినెస్ చేయాలని చూస్తున్నారు? బీజేపీ కార్పొరేట్ల కోసమే పాలన చేస్తుంది. కార్పొరేట్ల ఖనిజ సంపదను అప్పచెప్పడానికి ఇది చేస్తుంది. ఖచ్చితంగా మతం పేరుతో చిచ్చు పెడతారు. ఈ దేశంలో మైనారిటీలను మాట్లాడతారు. దేశంలో అధికారం చేజెక్కించి ఎవడికి ఉపయోగపడాలో వాడికి ఉపయోగించడానికి. వీళ్ళకి మతం మీద ప్రేమ లేదు. మెజారిటీ హిందువుల మీద ప్రేమ ఉంటే ఈ టాక్సేషన్ ఉండదు, ఈ డిమానిటైజేషన్ ఉండదు. మెజారిటీ ప్రజల మీద ప్రేమ ఉంటే ధరల పెంపు ఉండదు.
పెట్రోల్ డీజిల్ అన్ని సార్లు వీళ్ళు వచ్చినాక పెరగదు. కాబట్టి మెజారిటీ ప్రజల మీద ఇన్ని భారాలు మోపుతూ మెజారిటీ హిందువులని నాశనం పట్టిస్తూ వాళ్ళకి చదువు లేకుండా ఆరోగ్యం లేకుండా అన్ని విధాల వాళ్ళ మీద ధరల భారాలు మోపుతూ నీకు హిందువుల మీద ప్రేమ ఉంది కదా ఎందుకు అన్నిసార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచావు? మెజారిటీ హిందువులే కదా, ఓన్లీ ముస్లింలు వాడుకుంటున్నారా? ఓన్లీ ఎవరు వాడుకుంటున్నారు ఈ పెంచిన పెట్రోల్ డీజిల్? మెజారిటీ హిందువులే కదా. మీ గ్యాస్ ధరలు కానీ మీ పెరిగిన ధరలు కానీ ఇవాళ మీరు చేస్తున్న అన్ని విధానాల్లో బలవుతుంది మెజారిటీ హిందువులే. కానీ కప్పిపుచ్చుకోవడానికి పొద్దున్న లేస్తే హిందూ మతం మన దేశం అని మాట్లాడతారు. కొంతమంది మూర్ఖులు అది నమ్మి ఇది మతం, ఇది హిందూ మతం అని నమ్ముతున్నారు. ఇది కార్పొరేట్ల కోసం చేసే పాలన అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఆపరేషన్ ఖగార్ అని పేరుతో పెద్ద ఎత్తున దమనకాండ జరుగుతుంది. దీని గురించి మాట్లాడిన కొంతమంది సానుభూతి పరుల మీద కూడా కేసులు పెట్టింది. గతంలో మీ మీద కూడా కేసులు పెట్టింది గవర్నమెంట్. ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కేసులు నడుస్తున్నాయి. ఉన్నాయండి, ఎన్నో కేసులు ఉన్నాయి. కేసులు 30 ఏళ్ళుగా పెడుతూనే ఉన్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఎంతో మందిని చంపేశారు, ఎంతో మందిని అక్రమ నిర్బంధాలకు గురి చేశారు. కావాలా ఎంతో మంది మేధావులు దేశం కోసం నిజాయితీగా స్వచ్ఛంగా పనిచేసి స్వచ్ఛందంగా పనిచేసి నిజాయితీగా పనిచేసి ఎంతోమంది మేధావుల్ని వాళ్ళు నిర్బంధించారు. అందులో ఇటీవలే ప్రాణాలు కోల్పోయిన సాయిబాబా లాంటి వాళ్ళు ఏం నేరం చేశారండి? సాయిబాబా ఏం తప్పు చేశాడని అతని ప్రాణాలని బలిపెట్టుకున్నారు. స్టాన్ స్వామి ఆయన ఏం నేరం చేశాడని ఆయన ప్రాణాలని బలిపెట్టుకున్నారు. ఇవాళ మతం పేరుతో చేస్తున్న చిచ్చు, కులం పేరుతో చేస్తున్న చిచ్చు, ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టిన చిచ్చు అన్ని ఖనిజ సంపదలు దోచేయడానికే, వనరులని కార్పొరేట్ చేయడానికే, కార్పొరేట్ల అనుకూల పాలనలో భాగమే ఇవన్నీ. సో ఇప్పుడు ప్రభుత్వంతో మావోయిస్టులు చర్చకు సిద్ధమని చెప్పి కొన్ని స్టేట్మెంట్లు వినపడతా ఉన్నాయి. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ప్రభుత్వం వీళ్ళు చెప్పే మాటలు విని చర్చకు సిద్ధంగా ఉంటారనుకోవచ్చా, లేదంటే బయటికి పిలిపించి నమ్మించి మళ్ళీ ఎన్కౌంటర్లు చేసే అవకాశం? చర్చలకు సిద్ధం అని వీళ్ళు ప్రకటించారు. ఎంతో మందిని కోల్పోతూ రోజు నిత్యం వేల మంది పారామిలిటరీ దళాలతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులతో వేల మందితోటి మీద పడి చంపుతుంటే చలో చర్చలు చేద్దాం రండి అని పిలుస్తున్నారు. నిజాయితీ ఉంటే చర్చలు జరపాలి, శాంతి చర్చలు జరపాలి, సీజ్ ఫైర్ ప్రకటించాలి. అది ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా చేసేది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించదలుచుకోకపోతే మీరు మతపరమైన పాలనతోటి సాగుతామంటే ఇవాళ మీరు మనోధర్మం కోసం మాట్లాడతారు, మనోధర్మ పాలనే చేస్తారు. ఇది ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దాన్ని ఆమోదించదు, అది గుర్తుంచుకోవాలి. ఇంకా అడవుల్లో ఉండి పోరాటం చేసే బదులు బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలో కలిసిపోయి ప్రజల తరపున కొట్లాడండి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి. చాలా మంది మాట్లాడుతున్నారు, అది వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు మేమైతే ప్రజల్లో ఉండే పని చేస్తున్నాం, మా మీద కూడా కేసులు పెడుతున్నారు. ప్రజలతో పనిచేసే వాళ్ళం ఉన్నాం, బయట ప్రజలతో పనిచేస్తున్న వాళ్ళందరిని బతకనిస్తున్నారా? ఎంతో మంది పని చేస్తూ కేసులు తట్టుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి లోపల పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఈ విధానంతో అంగీకరిస్తారా లేదా అది వాళ్ళు ప్రకటించాలి. ఖచ్చితంగా వాళ్ళని ఆహ్వానించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. కానీ వాళ్ళే మేము వస్తామంటున్నారు. వాళ్ళ కోసం శాంతి చర్చల కమిటీలు ఏర్పడి వాళ్ళు మీడియేటర్షిప్ చేస్తామంటున్నారు. అరగోపాల్ లాంటి వాళ్ళు మేధావులు చేస్తున్నటువంటి ఆ మధ్యవర్తిత్వాన్ని గౌరవించి దానికి అనుగుణంగా చర్చలు జరిపితే ఒక శాంతి అనేది వస్తుంది. ఎందుకంటే ఈ యుద్ధంలో ఎవరు చనిపోతున్నా బాధపడవలసిందే. అది పోలీసులు చచ్చిపోతే సంతోషం, మా నక్సలైట్లు చచ్చిపోతే బాధ, లేకపోతే ఆదివాసులు చనిపోతే బాధ కాదు. ఎవరు చనిపోయినా అది బాధాకరమే. కాబట్టి దీన్ని ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం వెతకాల్సిన అవసరం. ఓకే, ఓన్లీ మావోయిస్టుల ఈ ఎన్కౌంటర్లలో ఓన్లీ మావోయిస్టులే చనిపోతున్నారా, లేకపోతే ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ గిరిజనులు ఎలాంటి సంబంధాలు లేని గిరిజనులు అమాయకులు చచ్చిపోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు? 2 నెలల పాప ఆమెకి ఏముంటుందండి? 2 నెలల పాపలు, 11 నెలలు, 10 నెలలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు పిల్లలు స్కూళ్ళ మీద వేస్తున్నారు. గాజాల్లో స్కూళ్ళ మీద, హాస్పిటళ్ళ మీద బాంబులు పడుతున్నాయి. మధ్య భారతంలో డ్రోన్స్ తోటి బాంబులు పడుతున్నాయి. ఇవాళ అక్కడ ఆదివాసీ మహిళా నాయకులు చెప్తున్నారు, మా జీవితం
ఇక్కడ మాకు కనపడుతున్న మార్గం. మా ఆడవాళ్ళకి అయితే అత్యాచారం, లేకపోతే చావు, లేకపోతే జైలు, లేకపోతే సరెండర్, అంతేగాని మాకు ఇంకొక జీవితమే లేదు. స్వేచ్ఛగా అడవిలో బతకట్లేదు. మేము బాత్రూముల్లో స్నానాలు చేస్తే డ్రోన్స్తో కెమెరాలు చేస్తున్నారు. మేము పని కోసం అడవిలోకి వెళ్తే, పొలాల్లోకి వెళ్తే మా మీద పడి రేపులు చేస్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు ఏం నేరం చేస్తున్నారని రేపులు? రేపు బయటోడు చేస్తే నేరం. మరి మధ్య భారతంలో ఆదివాసీలను అట్లా రేపులు చేస్తే అది రేప్ కేసు ఎందుకు కాదు? ఒక రేప్ కేసు అయినా పెడుతున్నారు. వందలాది రేపులు జరుగుతున్నాయి. ఎందుకు రేపులు పెట్టట్లా? బయటోడు చేస్తే రేపు, పోలీసోడు మధ్య భారతంలో పారామిలిటరీ దళాలని అలా ఆ విధంగా ఆదివాసీల మీద పడండి, రేపులు చేసుకోండి అని వదిలేస్తుంటే ఒక రేప్ కేసు కూడా ఎందుకు రిజిస్టర్ కాదు అని మేము ప్రశ్నిస్తున్నాం. సో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మావోయిస్టు సానుభూతి పరులు, పౌర సంఘ నేతలు, ప్రజా సంఘాలు, మీరు వాళ్ళ తరపు నుంచి, లోపల ఉండి ఫైట్ చేసే వాళ్ళ తరపు నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మేము వాళ్ళ తరపు నుంచి చెప్పట్లేదండి. ఆదివాసీ దమనకాండ అవునండి, మేము ఒకటే చెప్తున్నాం. మేము మావోయిస్టులం కాదు, మావోయిస్ట్ పార్టీలు వేరు. మావోయిస్టుల తరఫున మేము మాట్లాడుతున్నామని కాదు, మానవ హక్కుల కోసం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళు ఒక పోరాటాన్ని చేస్తున్నారు. అది రాజకీయంగా పరిష్కారం వెతకాలి. ఆదివాసీల్ని, అమాయకుల్ని బలి పెట్టకూడదు, వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు, వాళ్ళ మీద బాంబులు వేయకూడదు, వాళ్ళకి బతుకు లేకుండా చేయకూడదు. వాళ్ళు అక్కడే పుట్టారు, అక్కడే పెరుగుతారు, కానీ పెరగనివ్వండి. అక్కడే పుట్టి అక్కడే చంపేయకండి, వాళ్ళని పెరగనివ్వండి, బతకనివ్వండి అని మేము మాట్లాడుతున్నాం. సంధ్య గారి స్టేట్మెంట్ ఏంటి? అడవుల్లో ఉండి పోరాటం చేయాలంటారా? బయటకు వచ్చి ప్రజా సంఘ అంటే ప్రజల్లో కలిసి? నేను మావోయిస్టుల గురించి మాట్లాడతలేను. అడవిలో ఓన్లీ మావోయిస్టులు ఉన్నారు అంటే అది అమిత్ షా నుంచి మీడియా వరకు అమాయకత్వం. అడవిలో ఓన్లీ మావోయిస్టులు లేరు, అక్కడ ప్రజలు ఉన్నారు. అనేక రకాల జాతుల ఆదివాసీలు ఉన్నాయి, అనేక జాతుల తెగల ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళకి బ్రతికే హక్కు ఉందని మేము మాట్లాడుతున్నాం. మావోయిస్టులని చంపేసే హక్కు మీకు లేదు. రాజకీయంగా పరిష్కారం వెతుక్కోండి. సుప్రీంకోర్టు కూడా మావోయిస్టులు అంటే అదొక రాజకీయ పార్టీ, వాళ్ళని రాజకీయ పార్టీగా గుర్తించి చర్చలు చేయండి అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. దాన్ని గౌరవించండి. భారత రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని గౌరవించి వ్యవహరించండి అని మేము చెప్తున్నాం. కానీ వాళ్ళ తరఫున మేము మాట్లాడట్లేదు. వాళ్ళ లైన్ వాళ్ళది. వాళ్ళు ప్రభుత్వానికి శాంతి చర్చలను లేఖలు రాసుకున్నారు, అది వాళ్ళకి సంబంధించింది. కానీ వాళ్ళ పేరుతో, వాళ్ళ ముసుగులో వాళ్ళ పేరు పెట్టి ఆదివాసీలను చంపే హక్కు రాజ్యానికి లేదు అని మాత్రం స్పష్టంగా చెప్తాను. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో ఇది ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్నటువంటి దమనకాండ. దాదాపు ఎంతో మంది ఆదివాసీలు, చాలా మంది ఆదివాసీలు అమాయక ప్రజల్ని మట్టు పెడుతున్నారని చెప్పి పౌర హక్కు సంఘం నేతలు కావచ్చు, చాలా మంది మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆపరేషన్ ఖగార్ పేరుతో ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్నటువంటి ఈ దమనకాండని ఆపాలి, ప్రభుత్వంతో చర్చలు జరపాలని చెప్పి చాలామంది ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఇది ఎక్కడి వరకు పోతుంది.